మళ్ళీ రేవ్ పార్టీలో నువ్వు బుక్ అయ్యావు. గోపాలరెడ్డి ఫామ్, గోపాలరెడ్డి నీకు మంచి మిత్రుడు. గోపాలరెడ్డి ఫామ్ లో రేవ్ పార్టీ జరిగింది, నీ కార్ దొరికింది, నీ పాస్పోర్ట్ దొరికింది, నీ బ్యాక్గ్రౌండ్. ఒక్క బెంగళూరులో 4 మాఫియా. అల్టిమేట్ గా నేనేమడుగుతున్నానంటే, ఇప్పుడు ఆయన కారు ఒక్క కర్ణాటకలో 224 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎమ్మెల్యేలకు స్టిక్కర్లు ఉన్నాయి, ఒక్కొక్క ఎమ్మెల్యేకి 2-3 స్టిక్కర్లు. కర్ణాటక 224, ఆంధ్ర 175, తెలంగాణ 119, దాదాపు 500. వాళ్ళెవరు ఒక్క స్టిక్కర్ దొరకని, ఒక్కరి కారు దొరకలే. నీ ఒక్క కారు దొరికింది. నాకు సంబంధం లేదంటే ఇంకొక అదే కదా డూప్లికేట్ అయితే కర్ణాటక వాళ్ళు తయారు చేసుకోకూడదా? ఆంధ్ర వాళ్ళ డూప్లికేట్ స్టిక్కర్ తయారు చేసుకోకూడదా? తెలంగాణ చేసుకోకూడదా? నీ స్టిక్కర్ ఎందుకు దొరికింది? నీ కార్ పాస్ ఎందుకు దొరికింది? ఎమ్మెల్యే స్టిక్కర్. నీ పాస్పోర్ట్ ఎందుకు దొరికింది అక్కడ? ఇవన్నీ నేను ఎందుకు చెప్తానంటే, నువ్వు కల్తీ మద్యం కింగ్. నువ్వు నకిలీ పత్రాలు తయారు చేసిన దాంట్లో నంబర్ 1. నకిలీ పత్రాల్లో 3 జైలుకి పోయినారు. నకిలీ మద్యంలో అందరూ ముద్దాయిలు అయిపోయినారు. 5 రాష్ట్రాలు. నిన్న మళ్ళీ మద్యంలో 15 రోజుల క్రితం 19 మంది జైలుకి పోయినారు. 19 మంది. ఈ ఫైనల్ గా నేను అనేది ఏంటంటే, అంతర్రాష్ట్ర ముఠా. ఇప్పుడు మీకు చదివా, నీ బ్యాచ్ ఎవరు? 1 రాజేంద్ర నిర్మల్ కుమార్ బెంగళూరు, పాదసారథి సురేష్ పాండిచేరి, కామసాని గోపాలకృష్ణ అప్పు చెన్నై, లోకేష్ లోకి బెంగళూరు, సంతోష్ బెంగళూరు, మాలిక్ శెట్టి రమేష్ బెంగళూరు, షామ్యూల్ మాంట్రో గోవా. దాదాపు గోవా, పాండిచేరి, తమిళనాడు, కర్ణాటక ప్లస్ నీది ఆంధ్రాలో దొరికింది. 5 రాష్ట్రాలకు సంబంధించిన అంతర్రాష్ట్ర ముఠా. ఒకసారి నీ బ్లడ్ శాంపిల్, నా బ్లడ్ శాంపిల్ 2 ఇస్తే కౌంటింగ్ దాకా పూజలు చేస్తాడయ్యానని. కాబట్టి కౌంటింగ్ దాకా దేవుడు నువ్వు నమ్మతామని నేను అనుకుంటున్నా. ఎక్కడన్నా దేవుడి దగ్గరికి వచ్చి, అయ్యా నేను పేకాడను, నాకు పేకాట అలవాటు లేదు, కాబట్టి నేను క్లబ్బులకు పోను, నేను మందు కొట్టను, కాబట్టి నేను ఏమీ అలవాటు లేనటువంటి వాడిని అని నువ్వు ప్రమాణం చేయడానికి సిద్ధమా? దానికి ముందుకు రా. ఈరోజు నువ్వు మాట్లాడడం ఏదో నేను మాట్లాడేసానులే పెద్దగా ఎర్రగ తీశానని చెప్పి వెళ్ళిపోవడం కాదు. సిగ్గు, శరము, రోషము, పౌరుషము, నీతి, జాతి ఇవన్నీ ఉన్నాయని నేను అనడంలా. ఉంటే ఒకవేళ ఏదన్నా నీలో 1% నేను చెప్పినటువంటి విధంగా నా మీద చెప్పినటువంటి ఆధారాలకు రుజువు చేయి. లేదు నేను చెప్పేటువంటి ఆధారాలు నీ కాదు అని చెప్పి రుజువు చేసుకో. దాన్ని నేను సిద్ధంగా ఉన్నా. నేను కూడా వస్తాను ఇదో పాటు. మరి ఇద్దరం ఇద్దాం. పబ్లిక్ రిప్రజెంటేటివ్గా ప్రజా జీవితంలో ఉన్నప్పుడు మన జీవితాలు తెరిచిన పుస్తకం లాగా ఉండాలి. నువ్వు రాజకీయంగా నా మీద పోరాడు, రాజకీయంగా నా మీద విమర్శలు చేయి. ఎన్ని రకాలైనటువంటి విమర్శలు చేశావు నువ్వు, అనేక రకాలైనటువంటి కంప్లైంట్ చేశావు నా మీద ఎన్నికల కమిషన్కి. అవి చెయ్యి, ఎందుకంటే రాజకీయాల భాగం. నువ్వు వ్యక్తిగత జీవితంలో ఒక వ్యక్తిగతంగా నా మీద మరకదల్లాలనో లేకపోతే నా మీద బురదల్లాలనో నువ్వు చేసినటువంటి ప్రయోజనం, నువ్వు చేసినటువంటి ప్రయత్నం ఈరోజు తిప్పి ఆకాశం మీద ఉమ్మేస్తే నీ ముఖాన పడ్డట్టుగానే నిన్నే జనాలు చీకొట్టేటువంటి పరిస్థితి వచ్చిందా లేదా ఒక్కసారి జనంలోకి వెళ్ళి కనుక్కో. ఒక కారుకి ఒక డూప్లికేట్ సంబంధించినటువంటి జెరాక్స్ కాపీ అంటిస్తే దానికి సంబంధాలు అంటగట్టేటువంటి పరిస్థితికి నువ్వు దిగజారిపోతే ఇంకా నీ చీకటి కోణాలు చాలా ఉన్నాయి. వాటిని కూడా పోలీసుకి అప్పచెప్పి వాటిని కూడా వెరిఫై చేయమంటున్నాం. ఇదే విషయంలో దానికి సంబంధించినటువంటి ఏమేమి బయటకు వస్తాయనేటువంటిది కూడా ఒక అర్థం ఉంటుంది. ఎందుకంటే నన్ను గ్యాంగ్స్టర్ అన్నావు. నేను ఈరోజు చెప్తున్నా, రేడియం విగ్రహాలు అమ్మడానికి తిరిగినటువంటి వాడి, పురాతనమైనటువంటి పంచలోహ విగ్రహాలను అమ్మినటువంటి వాడి, విదేశాలకు అమ్మినటువంటి వాడి. నువ్వు గ్యాంగ్స్టర్ అంటే ఎవరిని అంటారు? స్మగ్లర్ అని ఎవరిని అంటారు? నీలాంటి వాడిని అంటారా, నాలాంటి వాడిని అంటారా? లేదు నేను రేడియం బొమ్మలు ఎత్తుకుని నా కారులో తిరగలేదని ప్రమాణం చేస్తావా? మరి అదేని చెప్పు. నేను రేడియం బొమ్మలు కానీ మరొకటి కానీ ఆ విగ్రహాలతో నేను ఎప్పుడూ డీల్ చేయలేదు, నేను మందు కొట్టలేదు, నేను పేకాడలేదు, నాకు అలవాటు లేదు,
నేను ఎక్కడ ఏ పరాయి స్త్రీలతో నాకు అక్రమ సంబంధాలు లేవు ఇవన్నీ మాట్లాడగలవా? నీ బ్రతుకు నువ్వు చెప్పగలవా? నువ్వు సిద్ధంగా ఉన్నావా? నేను చెప్తున్నా నువ్వు తాగుబోతువి తిరుగుబోతువి అని చెప్తున్నా. కాబట్టి వ్యక్తిగతంగా మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా సరే, మొన్న ఏదో అన్నాడు రా చూసుకుందామని. ఏంది చూసుకునేది? ఒక దెబ్బ కొడితే మొక్కాల దెబ్బ వేస్తే కాలు దెబ్బే సరిపోద్దా నీక? నువ్వేది మళ్ళీ చూసుకునేది? ఏం చూసుకుందాం మనం? ఏం చూసుకోవాలి నీతో? రా, ఎప్పుడో చెప్పు, ఎక్కడో చెప్పు. అదేమంటే రా చూసుకుంది. ఏం చూసుకునేది నువ్వు? దెబ్బ గట్టిగా కొడితే మొక్కాల దెబ్బ వేస్ట్ అయిపోయినా, వాడు అనవసరంగా కొట్టినట్టు అయిపోయినా, కాలు దెబ్బకే అతలా కొతలం అయిపోతావా? నువ్వేదేమంటే నేనేదో రా చూసుకుందాం అంటే ఏం చూసుకునేది? ఏం చూసుకున్నావు? కాబట్టి నువ్వు దగ్గర ఏదన్నా ఉంటే ఊరికే అది ఇది మాట్లాడడం కాదు. నేను చెప్పా కొన్ని నీ మీద వాస్తవం, నేను చెప్పేది ఏది అబద్ధం కాదు. మీరు రాజకీయంగా మాట్లాడాలంటే రాజకీయంగా మాట్లాడుతున్నావు, వ్యక్తిగతంగా మాట్లాడావు కాబట్టి నీ రోజులాంటి లాడ్జీ బాగోతని చెప్పా. ఇవన్నీ పొక్కాలు చెప్పుకుంటూ పోతే నీ చీకటి కొనాల గురించి, సిమ్లాలో నువ్వు పావు ప్లేట్ బిర్యానీ తిని బిల్లు కట్టకుండా పోతే నేను సిమ్లా వాళ్ళు చుట్టుపట్టుకున్న నాయకు కొట్టిన దగ్గర నుంచి సిమ్లా హోటల్లో నీ చరిత్ర అంతా చెప్తా. నేను నీ చరిత్ర అంతా నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి వాళ్ళందరికీ తెలుసు. ఎందుకంటే తమరితో ఉండేటువంటి వాళ్ళే, తమరితో గడిపినటువంటి వాళ్ళే తమరితో విభేదించి అయ్యా ఇదిగో ఈ బ్రతికిట్టాంటిదని చెప్పి పొంకాలుగా బయట చెప్పేటువంటి పరిస్థితి ఉంది.